నీ పాకెట్ లో ఉంది. Hey, how dare you? That's my pant. ఇది నాది ఏంట్రా? అంతా మన దగ్గర భగవద్గీతలో ఉంది. Shut up. I want my pants. I want this. చూస్తే I want బ్యాడ్ this. కనిపిస్తారా? వదలరా రేయ్. చెక్కమ్మా, వదలు. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్ ఏమండి పాణి ఎక్కడున్నాడు? అక్కడున్నారు. చాలా బాధగా ఉంది పాణి. పాణి ఎస్, సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగ పాణి. అవును, నేనే పంచబట్ల సారంగ పాణి. పానీగడ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా. బాబు పాణి, టేక్ కేర్. సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది. ఇటు వేరే. పంచబట్ల సారంగ పాణి. రే అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు. ఒరే, మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకి జరిగినట్టు ఉంటుంది. అదేగా దేజావు. అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా. చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికీ జమాయివు. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచిన పాణి మ్యాచ్ అయిపోయారుగా. ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికి నన్ను వేసి బాంబే బెటర్. నీకు పానీ అడ్రస్ ఎలా దొరికింది? నీకు ఎలా దొరికింది? Hey, how dare you take my biscuits? I got this from San Francisco. Handmade biscuits, very expensive. Specially made for Kosaksi పచ్చి పులుసులా. ఎవర్రా అది? కుస్సెక్సీ పచ్చి పులుసులా? Kosaksi కాదురా, Kosaksi పచ్చి పులుసులా. Do you know who that is? The great scientist. 400 patents. The world wants him. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 year నేను చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, I'll get $1 trillion business. I'll be huge. Huge మా. రే, నీ పచ్చి పులుసుల భజన ఆపరా. పానీ ఊటిలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పానీగడ్ దొరికాడు. వీడు పానీయే. పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్ళరా, కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేశారన్న. ఐఎమ్ సారీ నాన్న. నేను మీకు ఒక మంచి కొడుకుని కాను. అదేంటి పాణి అలా అనేసావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యు ఆర్ అ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు? మిమ్మల్ని బొక్కలో తోయించమంటారా? బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా. నకిలీ డిగ్రీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా. ఇది 150 ఎకరాల ప్రాపర్టీ. మిమ్మల్ని చంపి పాతేసిన అడిగే దిక్కొట్టదు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా. మీవి కూడా కలిపి కలపనా? చెప్పరా, నువ్వెవరు? నేను పంచబట్ల సారంగపాణి. ఒట్టేసి చెప్తున్నాడు. మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాడు. నేను చెప్పదంతా నిజం. నేను పాడి, వాడు పప్పు. పప్పు
పప్పు అని పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయన్ చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు. నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడిని. ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడిని. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ కూరడు 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు, కానీ నా వెనకాల తేలిముద్రిగాడని ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుక్కి డిగ్రీ కావాలి. వీడి ఇంజనీర్ అవ్వాలి. పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే 2 ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం? అయ్యా, చెంబు మారిపోయింది. మీ చేతిలో ఉన్నది ఖాళీ చెంబు. నాన్నగారు ఇందులో ఉన్నారు. అబ్బా అబ్బా, Hey, what the hell is going on? Who is he? క్విక్ గన్ మురుగన్. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ. సబ్ టైటిల్స్ లేకుండా నీకు అర్థం కాదులే. Huh? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దక్షిణగిరి దక్షిణగిరికా? దేనికి? పాణి కోసం. దక్షిణగిరి వాడేం చేస్తున్నాడు? తెలీదురా, ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు. స్కూలా? పాణి స్కూల్ టీచరా? అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా. నేను ఆర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్, ఆడు స్కూల్ టీచర్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, మియావ్. డి ఫర్ డాంకీ, ఎఫ్ ఫర్ ఫార్ట్. పోరా, నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా. ఆడేమో స్కూల్లో జీ ఫర్ గాడ్, హెచ్ ఫర్ హెల్ప్, ఎం ఫర్ మీ. ఛాన్సే లేదు. ఇన్నాడు వాడంటే ప్రేమ ఉండేది, ఇప్పుడు గౌరవం పెరిగింది. మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాం. డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే పిల్లనిస్తాను. ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కానీ వాడు వీటి కోసం రాలేదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు. తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు, ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు. చంద్రుడి మీద ఫస్ట్ టైం కాలు పెట్టింది ఎవరు? నీలాంస్ట్రాంగ్ సార్. ఆబ్వియస్, ఇట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వి ఆల్ నో ఇట్. సెకండ్ టైం కాలు పెట్టింది ఎవరు? అది కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. మరి ఒంటికాలతో నడవలేడు కదా. సెకండ్ టైం కాలు పెట్టిన మనిషి మనిషి ఎవరు? నో, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవ్వరిని ఈ లోకం గుర్తు పెట్టుకోదు. 2 నెలలకి ముందు 25 కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్కి వచ్చారు. దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది. దిస్ ఇస్ యువర్ లాస్ట్ ల్యాప్ మై ఫ్రెండ్స్. పుట్ ద పెడల్ టు ద మెటల్, యాక్సిలరేట్ అబౌవ్, గో దట్ అండ్ మేక్ హిస్టరీ. ఎనీ క్వశ్చన్స్? yes సార్, ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్లో డుమ్కి ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా? అనుకోండి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
ఎవ్రీబడి గివ్ దెమ్ అ బిగ్ హ్యాండ్. Come on, stage. Come. Don't waste my time. గడిచిన 4 ఏళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డులు సృష్టించారు. లాస్ట్ రావడం. ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్ లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా. అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్, పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబ్కి ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా. ఐ గ్యారంటీ ఇట్. ఈ ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడాలి. బైనికిలేటర్, ట్రివెంకట్రినేసన్. ప్లీజ్ గివ్ దెమ్ అ బిగ్ హ్యాండ్. వీడమ్మా టూ మచ్ గా బలాత్కారం చేశాడు. క్యాప్ లేకుండా బలాత్కారం చేశాడు పబ్లిక్ గా. మీ అందరి గుళ్ళకి నేను నడిచొస్తాను. దయచేసి ఆ వైరస్ గాడికి టికెట్ ఇచ్చి ఇమ్మీడియట్ గా లేపేయండి. తట్టుకోలేకపోతున్నాను. యమధర్మరాజా, నీకు చేతులెత్తి తగలాడుతున్నా. వాడిని కుంభి భాగం చేసి కుంభి భాగమ్మా, వాడిని నూనె బండిలేసి ఫ్రై చేసే. వీడు సైడ్ డిష్ కి వైరస్ 65 ఆర్డర్ ఇస్తున్నాడు రా. ఏ నువ్వు నోరు మీరా. నీకే నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోలో కూర్చుంటావు. మమ్మల్ని మూర్ఖులని మూలతో వేస్తారా. నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామా లేదా కూడా తెలియదురా. నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా? ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి. నాకు మెషిన్స్ అంటే ప్రాణం. ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా? ఎందులో? బ్యాగ్ లోనా? రే నా బ్యాగ్ ఎందుకు గెలుగుతున్నావురా? వద్దురా. ఇగో ఇందులోనే నీకు ఇంట్రెస్ట్. ఇది ముందెళ్ళి పోస్ట్ చెయ్యి. ఏం లెటర్ రాదే. 5 ఏళ్ల క్రితం వీడి ఫేవరెట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కి రాసిన లెటర్. పేరేంట్రా? BMW బెంజా? బెంజ్ మార్టిన్. ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి హంగేరి వెళ్ళి పని నేర్చుకుందామని ఆశపడ్డాడు. కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణకు భయపడి లెటర్ ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు. ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరు. నీకు ఏ ఫీల్డ్ లో టాలెంట్ ఉందో అందులోనే పనిచేయి. ఏఆర్ రెహమాన్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుంటే, సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు. సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని, కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అట. ద్రోహి. స్వామి పాణ్యానంద నా లవర్, నా వైఫ్ రెండు ఇంజనీరింగ్. మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా? చెప్పరా. చెప్పండి స్వామి. ఎందుకంటే నీకు భయం ఎక్కువరా. ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడివి. ఇని చూడు, మెడకి చేతికి ఎది తాళ్ళు కట్టాడు చూడు. ఒకటి ఎగ్జామ్ కి, ఒకటి ఉద్యోగానికి, ఒకటి అక్క పెళ్లికి. ఏరా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు? అసలు ఫోకస్డ్ గా ఎలా చదవగలవు? వాళ్ళే ఫ్రెండ్స్ దొరికారా మీరు. ఒకడు భయంతో చస్తున్నాడు, ఇంకోడు చస్తూ బతుకుతున్నాడు. పెద్ద మగ తీరుడురా వీడు. నువ్వు భయపడి చావట్లేదా? నాకెందుకురా భయం? నువ్వు రియాని లవ్ చేస్తున్నావు కదా, అది తనతో చెప్పడానికి భయపడుతున్నావా లేదా? అది పాయింట్. ఉండరా స్వామి, ప్రీ అడ్వైస్ ఇవ్వడం ఈజీ, కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం. రే నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చెయ్యను, నేను ఫోటోగ్రాఫర్ అవుతాను చెప్పా. కరెక్ట్ రా బాబు. నేను కూడా నా తాళ్ళన్నీ తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాను. ప్రామిస్ రా.
ప్రామిస్ రా. వెళ్ళి చెప్పు. ఏంట్రా పాణి ఎఫ్ఎం ఆఫ్ అయిపోయింది? తిరిగిరా తిరిగి పందా. రండ్రా. ఎక్కడికి? మోసుకొని తోగడానికి. పదండ్రా. ఒరే ప్రిన్సిపల్, నువ్వు వైరస్ అయితే నేను యాంటీ వైరస్ అనరా. కుక్కొస్తున్నావు చూడరా. ఏ రక్తం వస్తుందా?